నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నీకు భయం లేదా? నేను చెప్పనా నీ భయాలు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుతున్నట్టుగా నీకు భయం లేదా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. నిజానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అలా అడుగుతారా అంటే అడగరనే చెప్పాలి. కానీ ఆయన ఊరుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఊరుకుంటారు అని చెప్పేసి మనం అనుకోలేం కదా. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా నీ భయాలు నేను చెప్పనా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ క్రమంలోనే నేను ఈ వీడియో చేశాను. అయితే జగన్మోహన్ రెడ్డి భయాలేంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన అభిమానులు అంటే వైఎస్ఆర్ అభిమానులంతా కూడా భావించారు. కానీ సోనియా గాంధీ మాత్రం నిర్ణయం వేరేగా తీసుకున్నారు. రోసయ్యని ముఖ్యమంత్రిని చేశారు, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలి అనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి అనేది వారసత్వంగా తన తండ్రి నుంచి తనకు వచ్చేది అని అనుకున్నారు. ఇది ప్రజలు ఎన్నుకుంటే వచ్చేది అని చెప్పేసి ఒక సీనియారిటీకి విలువ ఇచ్చేది అని చెప్పేసి ఆయన భావించలేదు. సో మొత్తం మీద సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అందుకనే ఓదార్పు యాత్ర అనేదాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఓదార్పు యాత్ర పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అన్యాయం చేసింది అని చెప్పాలని ఆయన ప్రయత్నం. ఈ క్రమంలోనే ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. ఓదార్పు యాత్ర అంటే తన తండ్రి చనిపోయినప్పుడు ఎవరెవరైతే ఆ వార్త విని తట్టుకోలేక చనిపోయారు అని చెప్పేసి సాక్షి పేపర్లోను సాక్షి టీవీలోను అప్పట్లో ప్రచారం అయిందో వాళ్ళందరి ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సో ఈ ఓదార్పు యాత్ర కొంతవరకు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా అప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులన్నీ కూడా తిరగదోడింది. సో తిరగదోడటం వల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన ఈ ఓదార్పు యాత్రలు కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి చేసే సమావేశాలు లేకపోతే పాదయాత్రలు బస్సు యాత్రలు కానీ ఆగలేదు. షర్మిల అలాగే విజయలక్ష్మి కంటిన్యూ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. జైలుకు వెళ్ళి 16 నెలలు గడుస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ దగ్గరికి విజయలక్ష్మిని, భారతిరెడ్డిని, షర్మిలారెడ్డిని రాయబారానికి పంపించారు. రాయబారానికి పంపించిన 10 రోజులకి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అంటే వీళ్ళు రాయబారానికి వెళ్ళకపోతే తనకి బెయిల్ రాదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే భయపడ్డాడు. కాబట్టి అంటే శాశ్వతంగా తను జైల్లోనే ఉండిపోతే సో అసలు భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా షర్మిల చేతిలోకి తీసేసుకుంటుందా అనే ఒక భయం వెంటాడింది జగన్మోహన్ రెడ్డిని. సో అందుకనే ముగ్గురిని ఒప్పించి సోనియా గాంధీ దగ్గరికి రాయబారానికి పంపించి తను బెయిలు తెచ్చుకున్నారు. బెయిలు తెచ్చుకున్న తర్వాత ఏమైనా ధైర్యంగా ఉన్నారా అంటే అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు. అది సరిగ్గా 2012-13 ఆ టైం రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉండేది. కానీ ఉద్యమాలు జోరుగా జరుగుతున్నాయి. సమైక్యాంధ్రగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నారు. తెలంగాణ కావాలి అని చెప్పేసి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులంతా పోరాడుతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కూడా వైసీపీ అంటే ఇప్పుడు వైసీపీ కానీ అప్పటికి ఇంకా పేరు పెట్టలేదు కదా ఆ పార్టీకి. సో వాళ్ళంతా కూడా సమైక్యాంధ్రగానే ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఉద్యమానికి తెరలేపారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తాను అని చెప్పేసి. అయితే ఆ ఉద్యమం ఎక్కడ చేయాలి? ఢిల్లీలో చేయాలి. ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు చేయాలి ఇంకా ధైర్యం ఉంటే. కానీ జంతర్ మంతర్లోనే ఎక్కడో చోట చేయొచ్చు ఒకవేళ చేయాలనుకుంటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశారో గుర్తుందా మీకు? ఇక్కడ తెలంగాణలోని హైదరాబాద్లో ఆయన లోటస్ పాండ్ ఇంటి ముందు ఒక టెంట్ వేసుకుని ఆయన ఇంటి ముందు ఆయనే ఉద్యమం చేసుకున్నారు. ఆయన ఇంటి ముందు ఆయనే దీక్షకు దిగారు. సో ఇది ధైర్యవంతుడు చేసే పనా లేకపోతే పిరికివాడు చేసే పనా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి భయపడటం కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. సమైక్యాంధ్ర పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ఉద్యమం చేస్తున్న టైంలో మరి తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారు ఒకసారి. సమైక్యాంధ్ర కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి నీకు అసలు తెలంగాణలోకి వచ్చే హక్కు అర్హత రెండూ లేవు, ఇక్కడ ఓదార్పు యాత్రలు చేయటం ఏంటని చెప్పేసి ఆయన్ని రైల్లో నుంచి కూడా దిగనివ్వకుండా రాళ్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే వెనక్కి కూడా వెళ్ళిపోయారు. అయితే షర్మిల మాత్రం ధైర్యంగానే తెలంగాణలో తిరిగారు. ఎంతో మందిని ఓదార్చారు. ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిల. అంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఉన్నంత ధైర్యం కూడా లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే 2014 ఎన్నికలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా అయితే దక్కింది అప్పట్లో. బలమైన ప్రతిపక్షంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టింది వైసీపీ. సో ఇకపోతే ఇక్కడ మన విషయం గుర్తు చేయాలి. నంద్యాలలో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ వచ్చినప్పుడు వైసీపీ ఓడిపోయింది. ఇక మనం జీవితాంతం ఓటమితోనే కాపురం చేయాలా అనే భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడింది. అందుకే ప్రశాంత్ కిషోర్ తోటి రాయబారం పంపించాలనుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి. జనసేన వైసీపీ కలిసి 2019 ఎన్నికలకి ఉమ్మడిగా పోటీకి వెళ్ళాలి అని చెప్పేసి, పొత్తులో పోటీకి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ ప్రశాంత్ కిషోర్ వద్దని చెప్పాడు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తే బాగుంటుంది, ఒంటరిగా పోటీ చేస్తేనే ఇంకా మెజారిటీ కూడా వస్తుంది అని చెప్పేసి ఆయన నచ్చజెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఆగారు. లేదంటే వైసీపీ అప్పుడు జనసేనతోటి పొత్తుకు వెళ్ళాలని కూడా నిర్ణయించుకుంది. సో ఇది భయపడి కాదా అని చెప్పేసి, అంటే తెలుగుదేశం పార్టీకి భయపడి కాదా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము సింగిల్గా వస్తాం, సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి డైలాగులు చెప్తున్నారు కదా. మరి ఆనాడు సింహం ఏమైంది, పిల్లయిందా అని చెప్పేసి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. 2018 ఆ టైంలో ఎన్డీఏతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి, అలాగే రైల్వే జోన్ ఇవ్వలేదని, ఇంకా కొన్ని హామీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మరి విభజన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని నెరవేర్చడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చేసింది. వాళ్ళు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా వైసీపీ బీజేపీ తోటి అంటకాగింది. బీజేపీ తోటి వైసీపీని లైజనింగ్ చేసింది కూడా విజయసాయిరెడ్డి. అసలు బీజేపీ వైసీపీ లైజనింగ్ అవ్వటం అనేదే పెద్ద మిస్టేక్. ఎందుకని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ వాది. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడే జగన్మోహన్ రెడ్డి. మరి కాంగ్రెస్ భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. ఎలా వెళ్ళి కలుస్తారు బీజేపీ తోటి? అప్పుడు బీజేపీ తోటి పెట్టుకుంది అనైతిక పొత్తు కాదా? ఎందుకని అంటే మరి మీరు ఎన్నికల్లో గెలవలేరనే భయం ఉండబట్టే మీరు ఆ అనైతిక పొత్తుల్లోకి వెళ్ళలేదా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఆనాడు విజయసాయిరెడ్డి పిఎంఓలో అన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలుస్తున్నాడండి. మీకేం పని, మీరు ఎందుకు వెళ్ళాలి, మీ నాయకుడిని ఎందుకు పంపించాలి విజయసాయిరెడ్డిని, మీరు అసలు బీజేపీతో ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి? పొత్తులు అంటే ఇన్ ద సెన్స్ ఓపెన్గా పెట్టుకున్న అదొక అందం, కానీ ఓపెన్గా పెట్టుకోలేదు కదా, ఇలా అనైతిక పొత్తులు పెట్టుకున్నారు కదా, అంటే భయపడే కదా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది అయిపోయింది. సో ఇంతవరకు ఉన్నా బాగుండేది. అయితే 2019లో ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకుని ఆయన వ్యూహ రచనతోటి అధికారంలోకి రావటం ఏంటి అంటే మీ స్ట్రాటజీలు పనిచేయవు అనే భయం మీకుందా? సో అందుకనే ప్రశాంత్ కిషోర్ని తెచ్చి పెట్టుకున్నారా? ఆయన వ్యూహాలతోటి ఎన్నికలకు వెళ్ళారా? అంటే మీరు పిరికి వాళ్ళ, మీ మీద మీకు నమ్మకం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దీని తర్వాత ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రభుత్వానికి నమ్మకం ఉండాలి. ప్రజలకి నచ్చే మేము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఒక ధైర్యం ఉండాలి. కానీ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరితో ప్రవర్తించి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి తాను తీసుకున్న నిర్ణయం మంచిది అని అనిపిస్తే ఎందుకని ప్రజల మధ్యకి నేరుగా వెళ్ళలేదు? గతంలో ఓదార్పు యాత్రలు చేశారు, 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సో ప్రజా సంకల్ప యాత్ర ఏదో ఉంది దాని పేరు. సో మొత్తం మీద అన్ని పాదయాత్రలు చేసి, అన్ని ఓదార్పు యాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జనానికి ముఖం చాటేటువంటి, అందులోనూ అమరావతి ప్రాంత ప్రజలకి ముఖం చాటేటువంటి, అదే అమరావతి ఏరియా, అదే సిఆర్డీఏ పరిధిలో కదా తాను ఇల్లు కూడా కట్టుకుంది. ఎందుకని ముఖం చాటేశారు? ఎందుకని పరదాల మధ్య తిరిగారు? ఎందుకని ఆయన పర్యటనకు వెళుతుంటే చెట్లు గుట్టేశారు? తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం? ఎందుకు ఫ్లైట్ వేసుకుని వెళ్లాల్సి వచ్చింది? జనాలకు ఎందుకు మొహం చాటేయాల్సి వచ్చింది? భయపడి కాదా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అడుగుతున్నారు. సో ఇన్ని భయాలున్న జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను ఎవరికి భయపడను అని చెప్పేసి ఒకటికి 3 సార్లు, ఒకటికి 4 సార్లు చెప్పుకోవడం ఏంటి? అది భయపడి కాదా? సో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చేసిన తర్వాత, అసలు ప్రతిపక్ష హోదా కూడా పోయిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యవంతుడు, ఒకప్పుడు అసలు సోనియా గాంధీని గడగడలాడించిన ధీరుడు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మరి ఎందుకని అసలు అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు? అసెంబ్లీలో ఒకప్పుడు తాను అవమానించిన చంద్రబాబు నాయుడిని, ఒకప్పుడు అసెంబ్లీలో అసలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లేకపోయినా వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి మరి హేళన చేసిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేకపోతున్నారా? వాళ్ళేమో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రిగా ఉన్నారు వాళ్ళు ముగ్గురు. సో వాళ్ళ ముగ్గురిని ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కేవలం నామమాత్రపు ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష హోదా లేని ఒక కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అనే ఒక భయము, సిగ్గు, బిడియం ఉన్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్ళటం లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు.
సో అందుకనే నేను ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టాను. అయితే మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తా? ధైర్యవంతుడా? భయపడే వ్యక్తి అయితే అసెంబ్లీకి రాకపోవడంలో ఒక అర్థం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదే పదే నేను ధైర్యవంతుడిని, నేను భయపడడం లేదని చెప్పుకుంటున్నారు? అసెంబ్లీకి రాకపోవటం, లేకపోతే ఇతరత్రా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం ప్రెస్ మీట్‌ల్లోనే ప్రస్తావించటం, ఇవన్నీ భయపడే అనుకుంటున్నారా? లేకపోతే ధైర్యవంతుడి లక్షణాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.